దాదాపు 500 ఏళ్ల నాటి కళ సాకారమైంది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సో ఇప్పుడు దేశం మొత్తం రామనామంతో మారుమోగుతూ ఉంది. అయితే అయోధ్య వివాదం పూర్తవడానికి కొన్నేళ్లు పట్టింది. కొన్నేళ్లుగా సుప్రీంకోర్టు, హైకోర్టులో సుదీర్ఘ విచారణ తర్వాత జనవరి 22న అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువయ్యాడు. అయితే అయోధ్య కథ సుఖాంతమైంది. ఇప్పుడు దేశం మొత్తం చూపు వారణాసి మీద పడింది. అదే జ్ఞానవాపి మసీద్. వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు హిందువులకు చెందిన ఆలయం అంటూ కొందరు వాదిస్తుంటే, లేదు ఇది ముస్లింలు ప్రార్థన చేసుకునే మసీదు అంటూ కూడా గత కొంతకాలంగా జ్ఞానవాపి మసీదు పైన వివాదం నెలకొంది. మనం చూసుకున్నట్లయితే దాదాపు 2000 ఏళ్ల క్రితం అప్పటి రాజుగా ఉన్న విక్రమాదిత్యుడు వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. సో అక్కడ కాశీలో వారణాసి పట్టణం ఇప్పుడు కాశీ అయింది. అప్పుడు వారణాసి పట్టణంలో విక్రమాదిత్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన కాశీ విశ్వేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే ఆ తర్వాత భారతదేశాన్ని ఎంతోమంది పాలించారు. అందులో మొఘలులు పాలించారు, గోరీలు పాలించారు. సో 1194లో కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని మహమ్మద్ గోరీ సైన్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఆలయాన్ని కూల్చివేసినట్టు చరిత్ర చెబుతోంది. సో ఈ వివాదం, సో ఆ తర్వాత ఆలయాన్ని కూల్చివేశారు, అక్కడ మసీదు నిర్మించారు. సో ఆ తర్వాత చూస్తే 1211లో గుజరాత్కి చెందిన వజ్రాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని తిరిగి నిర్మించినట్టుగా చెప్తున్నారు. సో ఆ తర్వాత చూసుకుంటే ఆ తర్వాత ఆయన వజ్రాల వ్యాపారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కూడా కొంతమంది ఆలయాన్ని ధ్వంసం చేయడం, మళ్ళీ పునర్నిర్మించడం కూడా జరిగింది. సో 1500 సంవత్సరంలో ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు. అయితే ఆలయాన్ని నిర్మించారు, ధ్వంసం చేశారు, నిర్మించారు, ధ్వంసం చేయడంతో సో 1500లో మళ్ళీ తిరిగి అక్కడ కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని అయితే నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. సో ఆ తర్వాత 1669 ఏప్రిల్ 4 అప్పటి మొఘల్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఔరంగజేబ్ అక్కడ ఉన్న కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని కూల్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటివరకు పూజలు అందుకున్నారు కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో. ఎవరైతే ఔరంగజేబ్ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో సో గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని కూడా ధ్వంసం చేస్తారనే భయంతో ఆలయ అర్చకుడు శివలింగాన్ని తీసుకుని ఆ మసీదులో ఉన్న ఒక బావిలో పడేశారని అయితే చెప్తారు చరిత్రకారులు. సో ఆలయంలో ఉన్న బావి పేరు జ్ఞానవాపి అని, ఆ బావిలో శివలింగాన్ని పడేశారని, సో ఆ బావి పేరు మీదటే ఇక్కడ జ్ఞానవాపి మసీదు వచ్చిందని కూడా చాలామంది వాదిస్తున్నారు. సో ఆలయం ఏమైతే మనం చెప్పుకున్నామో ఔరంగజేబు ఎవరైతే ఉన్నారో సో ఆయన ఆలయాన్ని కూల్చివేసి దాని మీదే మసీదుని నిర్మించారని కూడా చెబుతున్నారు. సో ఆ తర్వాత మసీదుని నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి అక్కడ ముస్లింలు ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రార్థనా స్థలంగా జరుగుతుంది. సో హిందూ ఆలయాన్ని కూల్చివేసి హిందూ ఆలయ గోడల మీదే మసీదు నిర్మాణం జరిగిందన్న వాదన అయితే ఉంది. సో అయితే ఆ తర్వాత ఇప్పుడు అక్కడ బావిలో ఉన్న శివలింగాన్ని బయటికి తీయలేదు. సో ఆ మసీదుకి కొద్ది దూరంలోనే మనం చూసుకున్నట్లయితే ఆ మసీదుకి కొద్ది దూరంలోనే కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని నిర్మించారు. 1742లో ఆది విశ్వేశ్వర ఆలయంగా ప్రజెంట్ కాశీలో పూజలు అందుకుంటున్న ఆలయం ఏదైతే ఉందో దాన్ని 1742లో నిర్మించారు. సో అక్కడ ఆ పూజలను జరుపుకుంటున్నారు. కాశీ విశ్వేశ్వరుడు ఆలయంగా ఆది విశ్వేశ్వరుడు ఆలయం చాలా ఫేమస్ అయింది, ఒక జ్యోతిర్లింగంగా కూడా చెప్పుకుంటారు. సో మసీదులో ఉన్న విగ్రహం మసీదే అసలైన కాశీ విశ్వేశ్వరుడు ఆలయం అన్న వాదన హిందువులు తెర మీదకి తీసుకొచ్చారు. సో 1991లో ముస్లింలు ప్రార్థనా స్థలంగా ఉన్న జ్ఞానవాపి మసీదులో మా ఆలయంలో మేము పూజలు చేసుకుంటాం, హిందూ ఆలయం అంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. సో అదే సమయంలో మరికొంతమంది ముస్లిం సంఘాలు కూడా ఇది మా మసీదులో హిందూ పూజలకి ఎలా అనుమతిస్తారో అంటూ కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత నుంచి విచారణ జరిగింది. సో 1998లో ఈ విచారణ అయితే పూర్తిగా పెండింగ్ పడిపోయింది. సో దాదాపు 1991 నుంచి 2024 వరకు సో చూసుకుంటే మనం దాదాపు 23 ఏళ్ళుగా కేసు నడుస్తూనే ఉంది. అయితే 2019లో అయోధ్య పైన సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో దాదాపు నిర్మాణం జరిగింది, నిర్మాణం పూర్తయింది, అక్కడ బాలరాముడు కొలువు ఉన్నాడు. సో ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం మీద సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చిందో సో అదే సమయంలో మళ్ళీ జ్ఞానవాపి మసీదు వారణాసి కేసు తెర మీదకి వచ్చింది. సో మనం చూసుకోవచ్చు 2019లో అయోధ్య తీర్పు వచ్చింది. అదే సమయంలో జ్ఞానవాపి మసీదుకి సంబంధించి కూడా హిందువులు కోర్టును ఆశ్రయించారు, ఇది మా హిందూ ఆలయం, మేము అక్కడ పూజలు చేసుకుంటామని. సో 2021లో అక్కడ స్థానికంగా ఉన్న 5 మహిళలు కోర్టును ఆశ్రయించారు, ఇది మా హిందూ ఆలయం, మేము ఇక్కడ పూజలు చేసుకుంటామంటూ. సో అది హిందూ ఆలయం అని చెప్పడానికి ఆధారాలు కావాలి కాబట్టి 2021లో అక్కడ ఆర్కియాలజికల్ సర్వేకి అనుమతి ఇచ్చారు. సో ఆర్కియాలజికల్ సర్వేతో పాటు లోపల ఏముందో బయటకు తెలియాలంటే
ఒక వీడియోగ్రఫీ సర్వే నిర్వహించాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. సో కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో అక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ వీడియోగ్రఫీ నిర్వహించారు మసీదు మొత్తాన్ని. అయితే కొన్ని ప్రాంతాల్లో వీడియోగ్రఫీ చేయొద్దంటూ కూడా కొంతమందిని కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వీడియోగ్రఫీ అయితే చేశారు. సో అదే సమయంలో ఆలయంలో ఒక శివలింగాన్ని అయితే మనం చెప్పుకున్నట్టు ఎవరైతే అర్చకుడు బావిలో శివలింగాన్ని అయితే పెట్టేశారో ఆ బావిలోని నీటిని బయటికి తీయగా అందులో శివలింగం బయటపడింది అని అయితే చాలా మంది వాదిస్తారు. అయితే అది శివలింగం కాదు, ఫౌంటైన్ అంటూ కూడా ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఒక ఆధారం అయితే ఉంటుంది. నార్మల్గా శివాలయాల్లో నంది ఉంటుంది కదా, ఆ నంది శివుడి అభిముఖంగానే ఉంటుంది, శివుని చూస్తూ నంది ఉంటుంది. కానీ కాశీ విశ్వేశ్వరుడు ఆలయంలో నంది మాత్రం జ్ఞానవాపి మసీద్ వైపే చూస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి చాలు జ్ఞానవాపి మసీద్ ఒకప్పటి శివాలయం అని చెప్పడానికంటూ కూడా చాలామంది హిందువులు అభిప్రాయపడుతున్నారు. అదే వాదన కూడా కోర్టుకు కూడా చెప్తున్నారు. ఆ తర్వాత 2023లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిగా జ్ఞానవాపి మసీదును సర్వే చేయాలి అంటూ వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టుకి ఈ కేసు చేరింది. సో అలహాబాద్ హైకోర్టు కూడా 2023 ఆగస్టులో తీర్పిచ్చింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయొచ్చు, ఇది ఏంటి అందులో ఉన్నవి బయట పెట్టండి అంటూ కూడా 2023 ఆగస్టులో సర్వే చేశారు. సో ఆ సర్వే చేసిన తర్వాత 2024లో తాజాగా అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేని ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మనం చెప్పుకున్నట్టు హిందూ సంఘాలు 5 మహిళలు వేశారు, ఇంకా చాలా మంది కేసు వేశారు. అటువైపు ఈ మసీదు మాది అంటూ కూడా మసీదు పాలక మండలికి కూడా కోర్టుకు వెళ్ళడంతో సో వీళ్ళందరికీ కూడా ఆ సర్వేలో ఏముందో రిపోర్ట్ ఇవ్వండి అంటూ కూడా అలహాబాద్ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. సో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బయటపెట్టిన రిపోర్ట్లో చాలా కీలక అంశాలు అయితే బయటపడ్డాయి. సో మనం చూసుకున్నట్లయితే జ్ఞానవాపి మసీదులో చాలా హిందూ విగ్రహాలు బయటపడ్డాయని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఇచ్చిన రిపోర్ట్లో అయితే ఉంది. సో అందులో వినాయకుడి విగ్రహం, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వినాయకుడి విగ్రహంతో పాటు పలు హిందూ ఆలయాల హిందూ దేవుళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ కనిపించాయని చెప్తున్నారు. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బయటపెట్టిన సర్వే రిపోర్ట్లో చాలా మంది దేవతా విగ్రహాలు అయితే బయటపడినట్టు ఆ రిపోర్ట్ అయితే బయటపెట్టింది. మనం చూసుకోవచ్చు ఇందులో వినాయకుడి విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం, కొన్ని విగ్రహాలు అయితే ధ్వంసం చేసినట్టు కూడా కనిపిస్తోంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది కూడా శివుడి పానవట్టం ఏదైతే ఉందో శివుడి పానవట్టంతో పాటు విష్ణుమూర్తి విగ్రహం, వినాయకుడి విగ్రహం, హనుమంతుడి విగ్రహాలు కూడా బయటపడ్డాయని ఆర్కియాలజికల్ సర్వే అయితే బయటపెట్టింది. సో ఇది మా హిందూ ఆలయం, మా ఆలయం కాబట్టి మేము ఇక్కడ పూజలు చేసుకుంటా ఉంటూ కూడా చాలామంది హిందువులు వారణాసి కోర్టుని ఆశ్రయించారు. సో వారణాసి కోర్టు కూడా తాజాగా ఒక కీలక తీర్పునైతే వెలువరించింది. అదే హిందూ బేస్మెంట్ మన ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్కడ దొరికిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఆలయ గోడల మీద కూడా హిందూ విగ్రహాలు ఉన్నాయితే సర్వే బయటపెట్టింది. దాదాపు ఆ మసీదులో సర్వే చేసిన ప్రాంతాల్లో గోడలతో పాటు ఇంకా ప్రదేశాలు ఉన్నాయి కదా, ఆ ప్రదేశాల్లో 55 హిందూ దేవతా విగ్రహాలు అయితే లభించినట్టు ఆర్కియాలజికల్ సర్వేలో వెల్లడైంది. సో ఇది మా ఆలయం కాబట్టి మేము ఇక్కడ పూజలు చేసుకుంటాం, ఇది హిందూ ఆలయం, సో మేము పూజలు చేసుకుంటుంటే కోర్టుకు వెళ్ళడంతో వారణాసి కోర్టు కూడా చాలా కీలకమైన తీర్పును వెలువరించింది. ఆ తీర్పు సో ఎక్కడైతే ఏమైతే ఉందో విగ్రహాలు ఏదైతే లభ్యమయ్యాయో బేస్మెంట్ ఏదైతే ఉందో అక్కడ హిందువులు పూజలు చేసుకునే హక్కు వాళ్ళకి ఉంది అంటూ కూడా కోర్టు తీర్పిచ్చింది. సో దాంతో నిన్న కాశీ విశ్వేశ్వరుడు ఆలయానికి చెందిన ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు అంటూ కూడా తీర్పు ఇవ్వడంతో అక్కడ నిన్నటి నుంచి పూజలు అయితే ప్రారంభమయ్యాయి. కాశీ విశ్వేశ్వరుడు ఆలయానికి చెందిన అర్చకుడు వీళ్ళైతే అక్కడ పూజలు అయితే ప్రారంభించారు, మనం చూసుకోవచ్చు. సో ఎప్పుడైతే కోర్టు తీర్పిచ్చిందో వెంటనే హిందూ సంఘాలు అప్రమత్తమయ్యే ల్యాండ్మార్క్లో ఉన్న విగ్రహానికి అయితే పూజలు అయితే ప్రారంభించారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు 1991లో కొంతమంది వెళ్ళి ఇక్కడ మేము పూజలు చేసుకుంటామని చెప్పారు. అదే సమయంలో 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఇక్కడ అప్పటి వరకు 1991 వరకు కూడా ఇక్కడ ఆలయంలో పూజలు జరిగినట్టు చెప్తున్నారు. సో అయితే బాబ్రీ మసీదు కూల్చివేతతో ఇష్యూ అప్పట్లో భారతదేశంలో చాలా వివాదాలు అయితే జరిగాయి, గొడవలు అయితే జరిగాయి. సో జ్ఞానవాపి మసీదులో అప్పటి వరకు పూజలు జరిగితే ఆ పూజల్ని ఆపాలంటూ కూడా మౌఖిక ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. సో ఆ తర్వాత 1993 డిసెంబర్లో ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ పూర్తిగా జ్ఞానవాపి మసీద్ ఏదైతే ఉందో ఆ జ్ఞానవాపి మసీద్ నేలమాలిగలో పూర్తిగా పూజలు నిషేధిస్తూ అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దీంతో మళ్ళీ అక్కడ ప్రజలు అక్కడ హిందువులు కోర్టులను ఆశ్రయించడం వివాదం అయితే నడిచింది. సో ప్రెజెంట్ అయితే వారణాసి కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పటికే ముస్లిం సంఘాలు అలహాబాద్ కోర్టును కూడా మేము ఆశ్రయిస్తామని చెప్తున్నారు. సో ఏం జరగబోతోంది అన్నది చాలా ఉత్కంఠగా ఉంది. ఇప్పటికే అయోధ్య రామ మందిరం వివాదం పూర్తయింది. సో అక్కడ రాముడు కొలువయ్యాడు. సో ఇప్పుడు ఈ మసీదు కూడా మా హిందువులది, ఇక్కడ కూడా మేము పూజలు చేసుకుంటామంటూ కూడా హిందువులు వాదిస్తున్నారు. అయితే జ్ఞానవాపి మసీదు ఏదైతే ఉందో ఈ మసీదు పక్కనే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆలయంలో ఉన్న నంది శివుణ్ణి కాకుండా ఇటు చూస్తుంది అని మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో సో ఇదిగో ఇందాక మనం గోడల మీద
ఔరంగజేబు కూల్చినప్పుడు ఆలయాన్ని పూర్తిగా కూల్చివేయకుండా ఆలయ గోడల మీదే మసీదు నిర్మాణం చేశారనడానికి ఆధారాలుగా కూడా వీటిని హిందూ సంఘాలు చెప్తున్నాయి. సో అయితే మొత్తం జ్ఞానవాపి మసీదు హిందువులకు చెందింది అంటూ కూడా 5 పాయింట్లను అయితే హిందువులు లేవనెత్తుతున్నారు. అది ఇందాక మనం చెప్పుకున్న నంది విగ్రహం, శివుడికి అభిముఖంగా శివుడిని చూస్తూ నంది ఉంటుంది, కానీ ఇక్కడ జ్ఞానవాపి మసీదుని చూస్తూ నంది ఉంటుంది కాబట్టి జ్ఞానవాపి మసీదు హిందువులకు చెందిందంటూ కూడా ఒక వాదన. రెండవది ఇందాక మనం చెప్పుకున్నట్టు గోడల మీద దేవతా విగ్రహాలు, ఈ ఆలయం గోడల మీదతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆ మసీదు ప్రాంగణంలో 55 దేవతా విగ్రహాలు లభించాయి. సో ఇది ఒకప్పటి హిందూ ఆలయం అనడానికి రెండవ వాదనగా ఇది చెప్తున్నారు. సో మసీదులో ఎప్పుడైతే వీడియోగ్రఫీ జరిగిందో ఆ మసీదులో శివలింగం అయితే ఒకటి బయటపడిందని చెప్తున్నారు. అయితే అది శివలింగం కాదు, అది ఫౌంటైన్ అంటూ కూడా వాదిస్తున్నారు. సో అది శివలింగం కాబట్టి అది ఒకప్పటి కాశీ విశ్వేశ్వరుడి ఆలయం కాబట్టి అందులో శివలింగం అర్చకుడు తీసుకెళ్లి బావిలో వేశాడు, అది మా ఆలయం అంటూ కూడా ఇది మూడో వాదన అయితే చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు గుడిని కూల్చివేసి మసీదు నిర్మించారు అన్నారు. సో గుడి ఇలా అయితే ఉందో, సో ఎక్కడ చూసినా కూడా మసీదులు హిందూ ఆలయాన్ని పోలైతే ఉండవు. సో హిందూ ఆలయాన్ని పోలి మసీదు ఉంది కాబట్టి ఇది ఒకప్పటి మా హిందూ ఆలయం అంటూ 4వ వాదన చెప్తున్నారు. సో 5వ వాదన కింద బేస్మెంట్లో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది 1880 వరకు ఇది మా పూర్వీకులకు చెందిన స్థలమే అంటూ వ్యాస్ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. సో చారిత్రక ఆధారాలు ఇందాక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే ఎలాంటి సర్వే చేసిందో సో ఆధారాలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో వీళ్ళు మొత్తం టోటల్ 5 ఆధారాలు చూపించి ఇది హిందూ ఆలయం, ఒకప్పటి హిందూ ఆలయం, దీన్ని కూల్చివేసి మసీదు నిర్మించారు, సో మా ఆలయంలో మేము పూజలు చేసుకోవడానికి మాకు అనుమతించండి అంటూ కూడా ఇటు వారణాసి కోర్టుని, అలహాబాద్ కోర్టుని, సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. సో అయోధ్య పూర్తయింది, అయోధ్య వివాదం పూర్తయింది. సో ఇప్పుడు ఈ వారణాసి వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది. సో వారణాసితో పాటు మరి ద్వారక కూడా కృష్ణుడి జన్మస్థానం. సో ద్వారకా వివాదం కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.